నిధులు నియామకాల పేరుతో సాగిన తెలంగాణ ఉద్యమంలో చివరకు తెలంగాణ ప్రజలు గెలిచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలా రాష్ట్రాన్ని సాధించుకుని 10 ఏళ్లు కావస్తోంది. ఈ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందా? అంటే ఎన్నో ప్రశ్నలు తలెత్తున్నాయి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు న్యాయం జరిగిందా అంటే అది సంపూర్ణంగా జరగలేదని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 21 మంది ప్రాణత్యాగాలు చేయగా వారిలో కొన్ని కుటుంబాలకు మాత్రమే న్యాయం జరిగింది. మరికొన్ని కుటుంబాలు ప్రభుత్వ ఆసరా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అమరవీరుల కుటుంబాల పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి సరిగ్గా 10 ఏళ్లు కావస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకు నేటికి న్యాయం జరగలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమించిన ఉద్యమకారులు ఇప్పుడు ఏమంటున్నారు? తెలంగాణ బంగారు తెలంగాణ మారిందా? అసలు తెలంగాణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటి? హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మలిదశ ఉద్యమంలో ఎందరో మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తమ ప్రాంత ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించిన వారు అందుకోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగాలు చేశారు. ఇలా 1200 మంది విద్యార్థులు బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దశాబ్ది వేడుకలను జరుపుకుంటుంది. స్వరాష్ట్రంలో దశాబ్ది వేడుకలైతే ఘనంగా జరుగుతున్నాయి. కానీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైనా చేశాయా అంటే లేదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఉద్యమంలో తెలంగాణ వ్యాప్తంగా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోగా వారిలో కేవలం 600 మంది కుటుంబాలకే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు ఉన్నాయి. మిగతా 600 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి ఆసరా కల్పించలేదని తెలుస్తుంది. 1969 జరిగిన ఉద్యమం వెనుకబడి తెలంగాణ రాలేదనే ఉద్దేశంతో మలిదశ ఉద్యమం తీవ్రంగా దాల్చింది. ఆ ఉద్యమంలో మా చెల్లెలు కావలి సువర్ణ ఇక్కడే కొత్తకోటలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నివేదిత డిగ్రీ కాలేజీలో చేస్తుండేది. తెలంగాణ ఎందుకు రావట్లేదు, తెలంగాణ వస్తే మన బతుకులు ఏ విధంగా ఉంటాయి, ఆంధ్ర వలస పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అని తనంతట తాను మొదలుపడి తనతో పాటు ఎంతో మంది విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటున్నప్పటికీ తెలంగాణ ఎందుకు వస్తలేదు, తెలంగాణ రావాలనే బలమైన కోరికతోటి తను ఒంటిపై కిరోసిన్ పోసుకుని తను వెళ్ళ కాలుతూ తెలంగాణ ప్రజలకు వెలుగునివ్వాలని ప్రాణార్పణ చేసింది మా చెల్లి కావలి సువర్ణ. కానీ నియామకాలు అనుకున్న రీతిలో జరగలేదు. నిరుద్యోగ యువత తెలంగాణ కోసం ఆ రోజు కొట్లాడింది. ఇప్పుడు ఉద్యోగాలు కొట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వము నిధులను నియామకాల గురించి సక్రమంగా పట్టించుకోలేదు. నీళ్ళ గురించి మాత్రము దాదాపు 50% నెరవేర్చింది. ఈ నియామకాలను పూర్తి స్థాయిలో భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుతాము. అయితే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందులో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి 10 లక్షల ఆర్థిక సహాయం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభించాయి. కానీ చాలా మంది అమరవీరుల కుటుంబాలకు నేటికి న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అమరవీరుల కుటుంబాలకు 25,000 పింఛన్ అందిస్తామని నాటి టీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాటలు నీటి మీద రాతలే అయ్యాయని అమరవీరుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో వెలుగులు చూడాలని ఆకాంక్షించి ఆత్మ బలిదానాలు చేసుకున్న తమ పిల్లల పట్ల ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని అమరవీరుల కుటుంబాలు అంటున్నాయి. గత పాలకులు తమను విస్మరించారని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. భూవ కొల్లగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తి నాన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు
జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఎంతోమంది కనపడని కళాకారులు, కనపడని ఉద్యమకారులు వల్ల చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు మనకే వస్తామని కళ్ళగన్న ఉద్యమకారులంతా ఈ 10 ఏళ్లల్లా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో నిజమైన ఉద్యమకారులకు, నిజమైన కళాకారులకు, నిజమైన పోరాట ఉద్యమకారులకు అందరికీ సరైన న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కీలక పాత్ర పోషించారు. ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. నాడు కేసీఆర్ను ఓడించేందుకు సీమాంధ్ర నేతలంతా ఒక్కటయ్యారని, కేసీఆర్ను ఓడిస్తే తెలంగాణ ఉద్యమమే ఉండదని ప్రచారం జోరుగా సాగింది. ఈ దశలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్యమం లేదని వాదనలు వినిపిస్తున్న వేళ ఉద్యమ నాయకుడైన కేసీఆర్ను గెలిపించి తెలంగాణ వాణిని అందలమెక్కించిన ఘనత ఉమ్మడి పాలమూరు ప్రజలది. కేసీఆర్ను గెలిపించి మలిదశ ఉద్యమానికే ఊపిరి పోసిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం కట్టినంత త్వరగా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని, వలసలను కాదు కదా కనీసం ముంబైకి వెళ్లే బస్సును కూడా ఆపలేకపోయారని జిల్లాలోని పలువురు ఉద్యమకారులు అంటున్నారు. నీళ్ల పరంగా అన్యాయం జరిగిన మాట అందరికీ తెలుసు. ఆ రోజు ఉద్యమంలో కూడా మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ల పరంగా జరిగిన అన్యాయాల గురించి చెప్పినాం. మరి వాస్తవంగా 72 జీవో ప్రకారంగా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాల్సింది ఉండే. అది తీసుకొని ఉంటే పాలమూరు ఇవాళకి కొంత నీళ్ల పరంగా న్యాయం జరిగి ఉండేది. అట్లా కాకుండా మరి ఏ కారణాల చేత చేసిండ్రో కానీ జూరాల బ్యాక్ వాటర్ నుంచి కాకుండా దీన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకునే రకంగా ప్రాజెక్టు స్థల మార్పిడి, డిజైన్ మార్పిడి, అంచనాల మార్పిడి చేసి ప్రాజెక్టు ఇప్పటికి 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి 50% కూడా ప్రాజెక్టు కాలేదు. ఈ డబ్బుల లోపలనే పాత డిజైన్ ప్రకారం కడితే ఇంకా మిగిలి ఉండేవి పైసలు. దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో 7-8 లక్షల ఎకరాలకు నీళ్లు అంది ఉండేవి. కానీ ఆ నీళ్ల పరంగా కూడా అన్యాయం జరిగింది. ఇక నిధుల పరంగా అంటారా, నిధులు మన ప్రాంత నిధులు మనకే ఉపయోగపడినా కానీ నిధులు చేరాల్సిన చోటికి అంటే ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, మరి వెనుకబడిన తరగతులకు కానీ వాళ్ళ సంక్షేమానికి చేరాల్సినటువంటి పైసలు తప్పుదో బట్టి మన ప్రాంత నిధులు మన వాళ్ళే అయినా కూడా ఎక్కడికో తప్పుదారి బట్టి కొంతమంది జేబుల్లోకి పోయినా అనేది నా అభిప్రాయం. దక్షిణ తెలంగాణపై మాజీ సీఎం కేసీఆర్ చిన్న చూపు చూశారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో ఓటమి చెందాల్సి వచ్చిందని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ఇటు సాగునీటి రంగానికి పెద్దపీట వేసి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లా రైతాంగానికి నీరందించాలని ఉమ్మడి పాలమూరు ప్రజానికం కోరుకుంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉమ్మడి జిల్లా ప్రజలకు మొండి చేయి చూపిస్తుందా, లేక పాలమూరు రైతన్నలను, అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందా? వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో 21 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వారికి 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, అందులోనూ ఈ ప్రాంత వ్యాసి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో తమకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలన్న డిమాండు అమరవీరుల కుటుంబాల నుంచి వ్యక్తమవుతుంది. మరి తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదుకుంటుందా? వేచి చూడాల్సింది. రోజు శ్రీనివాసరావు, నందచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.